హలో నమస్తే. ఈ కేసుల పరంపర కొనసాగుతుంది. కేసులు ఇంకొక కేసు పడింది. న్యూ ఇండియా express.com అంటే ముందు వీళ్ళు పబ్లిష్ చేశారు యాక్చువల్గా. ఆ తర్వాత ఇండియా టుడే వాళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాసినట్టున్నారు. సో నేను జస్ట్ న్యూస్ పబ్లిష్ చేసిన, అంటే ఆన్లైన్ న్యూస్ చదువుతుంటే ఐ ఫౌండ్ దిస్ న్యూస్. ఆ తర్వాత యూట్యూబ్లోకి వచ్చి చూస్తే యూట్యూబ్లో కూడా రన్ అవుతుంది అది. ఓకే, ఫస్ట్ ఐ సీన్ దిస్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూ ఇండియా express.com వాళ్ళు రాసిన ప్రకారం ఏంటంటే, కేసు పడింది పోర్టు మీద నిన్న. ఏపీసీఐడి వాళ్ళుకి కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీఆర్ గ్రూప్ వాళ్ళు కాకినాడ సీపోర్ట్స్కి సంబంధించినటువంటి షేరుల్ని బలవంతంగా రాయించుకున్నారు అని ఈయన కేసు పెట్టాడు. ఈయన అసలు ఎవరు, కర్ణాటి వెంకటేశ్వరరావు ఎవరు అని అంటే మేబీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రసంగం ఇస్తూ, అంటే గతంలో ప్రసంగం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కాకినాడ పోర్టు 1997లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇనిషియేట్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా 2 yearsలోనే ప్రైవేటైజేషన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2 yearsలో ప్రైవేటైజేషన్ చేశాడు కాకినాడ పోర్ట్ని. 2 సంవత్సరాలు ఎవరైనా ప్రైవేటైజేషన్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏది అసాధ్యం కాదు. ఓకే, he only started in 1997 and he privatized into 1999. సింగపూర్ కంపెనీకి ఇచ్చాడు. ఇది వాడరేవు, ప్రకాశం జిల్లా వాడరేవు పోర్టునో ఈ కాకినాడ పోర్టును రెండింటిని ప్రైవేటైజేషన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. ఓకే, మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక న్యూస్ ప్రకారం ఏంటంటే, అంటే కొన్ని ఆడియో ప్రకారం ఏంటంటే, నేను దాని సాక్షిలో చూశాను. దాని ప్రకారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే కర్ణాటి వెంకటేశ్వరరావుకి ఈ పోర్టు ఇప్పించాడట. మరి చంద్రబాబు నాయుడు గారే పోర్టు ఇప్పించారు అని అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారి మనిషే కదా, అనే కదా అర్థం. సో ఇప్పుడు ఈ కర్ణాటి వెంకటేశ్వర బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన, చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉన్న, చంద్రబాబు నాయుడు గారి చేత ఒక పోర్టు కొనుక్కున్నటువంటి ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, అయినా కొన్ని కంపెనీలు ఉన్నాయి, మొత్తం చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది కేజెడ్సి పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఎల్ఎన్జి ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్, కాకినాడ పవర్ ప్రైవేటు, సూర్య ఫ్లోరా ఫార్మస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, సోలార్ పానిక్స్, కాకినాడ సీ పోర్ట్స్, యునైటెడ్ పోర్ట్స్, బెలార్ లాజిస్టిక్స్, ఏదో చాలా కంపెనీలు ఉన్నాయి. ఈయన కర్ణాటి వెంకటేశ్వర గారికి ఈయన వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఇది ఇన్ని కంపెనీలు పెట్టుకున్న వానరు చిన్నపిల్లడైతే కాదు కదా బెదిరించి తీసుకోవడానికి. బికాజ్ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. దాని లిస్ట్ ఆఫ్ కంపెనీలు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఎగ్జిస్టింగ్లోనే 6 కంపెనీలు కనిపిస్తున్నాయి. టోటల్గా 12 కంపెనీలు కనిపిస్తున్నాయి పేరు మీద, 10-12. గతంలో వర్క్ చేసినవి, ఐ మీన్ డైరెక్టర్గా ఉన్నవి ఇంకా 20-30 ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే కొన్ని కంపెనీ ఓనర్లు వేరే కంపెనీలకి గౌరవ డైరెక్టర్లుగా ఉంటారు, హానరరీ బోర్డు మెంబర్ అని అట్లా ఉంటారు వేరే కంపెనీలకి. మరి అట్లా ఎన్ని కంపెనీలకు ఉన్నారు అంటే, ఈజ్ ఎ బిగ్. కర్ణాటి వెంకటేశ్వరరావు గారు అనేది ఒక చిన్న వ్యక్తి కాదు. ఊరికే బెదిరించిపోయి మీ షేర్ ఏంటంటే కిడ్నాప్ చేసి కొడతాము అంటే భయపడి ఇవ్వటానికి. ఆయన ఈజ్ ఎ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు. ఓకే, ఆయన్ని అప్పుడే 1997లోనే చంద్రబాబు నాయుడు గారు ఈయనకి పోటీ ఇప్పించారు అని అంటే ఆయన ఎంత పెద్ద ఆయన మీరు అర్థం చేసుకోండి. ఆ గ్రూప్ కేవీఆర్ గ్రూప్, అది ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ గ్రూపు. నన్ను బెదిరించి షేర్లు రాయించుకున్నారని చెప్పి కోర్టు కేసు, సిఐడికి కంప్లైంట్ చేశారు నన్ను. ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు? ఒకటి విక్రాంత్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి సన్నిన్లా శరత్ చంద్రారెడ్డి గారు, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి, అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ డైరెక్టర్స్ మీద కేసు పెట్టాడు. అంటే వీళ్ళందరూ కలిసి ఎవరెవరు? సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు సన్నిన్లా, అరబిందో గ్రూప్, పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి, వీళ్ళందరూ కలిసి ఈ కేవీఆర్ గ్రూప్ ఆయన్ని బెదిరించి షేర్లు రాసుకున్నారట అనేది ఈ యొక్క న్యూస్ ప్రకారం. అంటే
ఇక్కడ ఫర్ ఫ్రాడ్యులెంట్లీ ఎక్వైరింగ్ కేఎస్పిఎల్ అంటే ఇల్లీగల్గా కేఎస్పిఎల్ షేర్స్ని షేర్స్ ఆఫ్ కేవీఆర్ గ్రూప్కి సంబంధించిన కేఎస్పిఎల్ షేర్స్ని వీళ్ళు ఇల్లీగల్గా కొనుక్కున్నారట. ఇల్లీగల్గా షేర్లు కొన్నారు అని అంటే విత్ ఫ్రాడ్ అంటే ఏంటి మేడం? విత్ ఫ్రాడ్ అండ్ హౌ డూ యూ ప్రూవ్ దట్ ఏ సేల్ ఈజ్ బై ఫ్రాడ్? షేర్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో కూరగాయలు కొన్నట్టే, అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు. కూరగాయలు కొన్నట్టేనండి. నేను వెళ్ళి టమాటాలు కొనుక్కున్నావు 1 కిలో, నన్ను ఇల్లీగల్గా నన్ను బలవంతంగా నా దగ్గర టమాటాలు కొన్నంటే ఎవరు నమ్మడు. అక్కడ షేర్లు కూడా అంతే. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ ప్రూఫ్, సాలిడ్ ప్రూఫ్ ఉంటే తప్ప ఎన్ని ఎలిగేషన్స్గా, అదే నేను ఈ మొత్తం చివరికి చెప్పబోయేదండి. ఇలాంటి కేసులు నిలబడవు, అదే చెప్పబోతాను. ఇలాంటి కేసులు నిలబడవు. ఊరికి బెదిరించి కొంతకాలం బెదిరించడమే జనాల్ని. ఇది వీళ్ళందరినీ, సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని, విజయసాయి రెడ్డి గారిని, వాళ్ళ అల్లుడిని, వీళ్ళందరినీ బెదిరించడమే కొంతకాలం, అంతే తప్ప ఈ కేసులు నిలబడవు. షేర్ మార్కెట్లో షేర్ ట్రాన్స్ఫర్ అనేది అది షేర్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ లాంటిదండి. అది దట్ ఈజ్ లైక్ వెజిటబుల్ మార్కెట్. అక్కడ కొనేవాడు కొంటుంటాడు, తీసుకునేవాడు తీసుకుంటూ ఉంటాడు, అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు అక్కడ. ఓకే, సో వీళ్ళు వెళ్ళి షేర్లు కొనుక్కున్నారు, నన్ను బలవంతంగా కొనిచ్చారు అని అంటే నీకు అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ వీడియో ప్రూఫ్, ఆడియో ప్రూఫ్, విట్నెస్ బలంగా ఉంటే తప్ప అవి కావు. అవి నీ మెడ మీద కత్తి పెట్టి నువ్వు అమ్ముతావా లేదని చెప్పి కత్తి పెట్టినప్పుడు ఎవడైనా వీడియో తీసాడు అనుకో కిటికీలో నుంచే, దెన్ ఇట్ ఈస్ బై ఫోర్స్. సరే పోనీ ఆడియో బెదిరింపు ఉందనుకోండి, బై ఫోర్స్. లేదు అక్కడ 10 మంది పబ్లిక్లో చేశాను, బై ఫోర్స్. ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు వీళ్ళందరూ ఎక్కడ 5 స్టార్ హోటల్లో ఫోన్లు మొత్తం పక్కన పడేసి ఎవరూ లేకుండా 4-5 కూర్చొని అక్కడ బెదిరిస్తారా, ముద్దులు పెట్టుకుంటారా, అది అనవసరం. ఓకే, 4 సీక్రెట్గా జరిగిపోతాయి ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థలో. ఆ సీక్రెట్గా జరిగిపోయిన దాన్ని సడన్గా 3 సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను బెదిరించి తీసుకున్నారంటే నిలబడవు ఆ కేసులు. ఇది అన్నెసెసరీ కేసులు. ఓకే, మీరు సిఐడి మీరు ఎంత చేసినా సరే ఇట్ డజంట్ వర్కౌట్. ఓకే సార్, ఓకే, వీళ్ళు ఏమేం కేసు సెక్షన్స్ పెట్టారట? సెక్షన్స్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించిన, క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరించారట. మరి బెదిరించారంటే ప్రూఫ్ ఉండాలిగా. అదే చెప్తున్నా కదా, మెడ మీద కత్తి తీసుకొని మెడ మీద కత్తి పెట్టి నువ్వు పెడతావా లేదా సంతకం అనేది ఎవడో ఒకటి వీడియో తీస్తే, నిజంగా జరిగిన వీడియో తీస్తే తప్ప ప్రూవ్ చేయలేము. ఏదో ఆడియో ప్రూఫ్ ఏదో ఉండాలి. మరి ఉందా అంటే ఆడియో ప్రూఫ్స్? ఆయన ఏదో బాధపడ్డాడు, నా షేర్లు పోయి నేను బాధతో వెళ్ళి వేసి ఉంటాడు పోయి కోర్టులో. ఓకే, సో 3(4)A రూల్ ప్రకారం ఒకటి వేశారు, ఇది సేఫ్ హార్బర్ అని. అసోసియేటెడ్ పర్సన్స్ మస్ట్ నాట్ బి కంపెన్సేటెడ్. ఓకే, ఇది ఒక హార్బర్కి సంబంధించిన సెక్షన్ ఏదో ఉంది, 3(A)(4) సెక్షన్ కింద వేశారట ఒకటి. 420 చీటింగ్ మీద వేశారు, 109 బ్రైబరీ, ఇది 467 అనేది ఇది ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఉందా. ఓకే, 120B కాన్స్పిరసీ, సెక్షన్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, ఇది ఇవన్నీ సెక్షన్స్ పెట్టారనమాట. 421, 461, 111 కదా. ఇంకా మొత్తం ఒకసారి అనుకున్నప్పుడు అన్నీ ఎక్కడెక్కడ పాసిబుల్ అని మొత్తం పెట్టేస్తారు. అవి మొత్తం పెట్టేశారు ఇప్పుడు వీళ్ళ మీద. ఓకే, ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి వీళ్ళు బెదిరించారని. ఓకే, సరే ఇప్పుడు ఇవన్నీ ప్రూవ్ చేయాలి. నేను ఏమంటానంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎఫ్ఐఆర్ చదివితే ఇది ఒకటి ఉంది, ఎఫ్ఐఆర్లో ఒకటి ఉంది. అంటే నేను ఎఫ్ఐఆర్ చదవలేదు, ఎఫ్ఐఆర్ నా దగ్గర లేదు, ఆన్లైన్ న్యూస్లో చదివితే అక్కడ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రాసి ఉందన్నమాట. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, అంటే దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రి కాగానే ఒక స్పెషల్ ఆడిట్ వేశారట కేఎస్పిఎల్కి, అది కాకినాడ పోర్టుకి స్పెషల్ ఆడిట్ ఒకటి, ఒక ఆడిటింగ్ టీంని పంపించారట పోర్టుకి జగన్ గారు ముఖ్యమంత్రి అవగానే. సో ఆడిటింగ్ చేసింది పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి, సంతానం ఎల్ఎల్పి. ఓకే, అది ఒక ఫోరెన్సిక్ టీం ఒకటి, క్రాల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ 3 టీముల్ని ఆడిటింగ్కి పంపించారట. 2020లో విజయసాయి రెడ్డి గారు కేవీ రావు గారిని కాంటాక్ట్ చేసి విక్రాంత్ రెడ్డిని పంపిస్తున్నా నీ దగ్గరికి, విక్రాంత్ రెడ్డి నీతో మాట్లాడతాడు అన్నట్టు. వాళ్ళు రాసిందే, మనం రాసింది కాదు, వాళ్ళు రాసిందే చెబుతున్నా మీకు. విక్రాంత్ రెడ్డిని పంపిస్తాను, విక్రాంత్ రెడ్డితో పాటు మా సన్ ఇన్ లా కూడా ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి నీతో మాట్లాడతారు అన్నాడట.
సైటింగ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు విక్రాంత్ రెడ్డి ప్లస్ సన్నెన్ల శరత్ చంద్రారెడ్డి వెళ్ళి అక్కడ వీళ్ళు రాసిందే రిపోర్ట్ ముందు పెట్టారట. రిపోర్ట్ ముందు పెట్టి ఇదిగో నువ్వు ఈ రిపోర్ట్ కనుక బయటికి వెళ్ళిందంటే నిన్ను నీ ఫ్యామిలీ నీ మొత్తాన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నారంట. అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి? ఆ రిపోర్ట్లో ఏం తేలింది? ఓకే, ఇప్పుడు కేవీ రావు అనే వ్యక్తికి ఆడిటింగ్ టీంని పంపించారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆడిటింగ్ అని అతనే కంప్లైంట్లో రాశాడట. ఆడిటింగ్ పంపించారు, ఆ రిపోర్ట్ నా ముందు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తావు, అనవసరంగా నువ్వు జైలుకి వెళ్ళాల్సి వచ్చి దాన్ని బెదిరించారు అంటే అర్థం ఆయన ఏదో క్రైమ్ చేశాడని కదా అర్థం. కేవీ రావు హ్యాస్ డన్ సంథింగ్ క్రైమ్, అదర్వైజ్ వై విల్ గెట్ స్కేర్డ్. ఆ రిపోర్టును చూసి, ఆ ఆడిటింగ్ రిపోర్టును చూసి, ఇన్స్పెక్షన్ రిపోర్టును చూసి ఆ కేవీ రావు గారు ఎందుకు భయపడాల్సి వచ్చింది? ఆయన ఏదో చేశాడు దాన్ని కాబట్టి భయపడ్డాడు. ఆ భయపడ్డవాడు రూపాయికి కూడా అమ్మేశాడు. ఇప్పుడు నువ్వు పొలంలో పండించిన టమాటాలు అనుకోండి, పొలంలో పండించిన టమాటాని నువ్వు కిలో 50 రూపాయలు తగ్గనంటావు. నువ్వే ఎక్కడ ఎత్తుకొచ్చినావు అనుకోండి, ఒక 5 రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోతావు. నువ్వే ఎత్తుకొచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ ఏదో క్రైమ్ జరిగితే ఇప్పుడు ఆయన ఆడిటింగ్ రిపోర్ట్ తెచ్చి నీ ముందు కూర్చోబెట్టి ఇదిగా నువ్వు అనవసరం నువ్వు జైలుకి వెళ్తావు ఫ్యామిలీతో సహా నన్ను బెదిరించారు అని అంటే ఆడిటింగ్ రిపోర్ట్లో ఏదో పట్టుబడ్డాడు, ఏదో తప్పు జరిగింది, ఏదో తప్పులు ఎత్తి చూపించారని కదా అర్థం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు కేవీ రావు గారిని చీట్ చేయటానికి, మోసం చేయటానికి, భయపెట్టించడానికి చిన్నపిల్లలు అయితే కాదు, మరి పసిపిల్లలు అయితే కాదు, తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. ఓకే, అదే మొన్న ఆర్గనైజ్డ్ క్రైమ్లో నా ఛానల్ వేశారు, నేను వెంటనే ఒక వీడియో పెట్టినాను. ప్రభుత్వానికి, పోలీస్ ఆఫీసర్లకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను ప్రూవ్ చేయండి నేను ఆర్గనైజ్డ్ క్రైమ్లో పార్ట్ అని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు? నాకు నిజంగా వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. అంటే సంబంధం లేదంటే నేను వాళ్ళని ప్రమోట్ చేస్తాను కానీ బట్ నేను ఎప్పుడు కలవలేదు కాబట్టి, ఆ టీంని ఎప్పుడు కలవలేదు కాబట్టి నేను భయపడాను. ఓకే, కేవీ రావు భయపడ్డాడంటే ఏంటి అర్థం? ఏదో జరిగిందనే కదా, భయపడి షేర్లు అమ్మేశాడని నాకు అర్థమైనంత వరకు చెప్తున్నా. ఓకే, సైటింగ్ స్పెషల్ రిపోర్ట్స్, ది డియో డిమాండెడ్ కేవీఆర్ గ్రూప్ టు పార్ట్ 50% ఆఫ్ ఓకే 50% షేర్లు అమ్మమన్నాడట. లేదు నాకు 41% ఉన్నాయి అన్నాను. సరే అంతవరకు అమ్మమన్నారట, అమ్మారట. సో సరే ఇంకా తర్వాత జగన్ గారి దగ్గర తీసుకెళ్లారు అన్నారు ఏదో అన్నారు. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారు మేము కొంటున్నాం అన్నారు అనేది ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కేసు ఇది. ఓకే, అరబిందో రియాలిటీ తర్వాత అరబిందో రియాలిటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సంతకం పెట్టేటప్పుడు తెలిసింది అది అరబిందో రియాలిటీ అనేది విజయసాయిరెడ్డి గారు వాళ్ళ అల్లుడికి సంబంధించింది అని వీళ్ళు చెప్తున్నారు. అంటే అతను రాసినటువంటి ఎఫ్ఐఆర్లో ఈ కేహెచ్పిటి అనేవాళ్ళు ఇంకొకటి ఎలిగేషన్ ఏంటంటే ఆ 2,500 కోట్ల రూపాయలకు సంబంధించిన వాల్యూ ఆఫ్ అసెట్స్ని 494 కోట్ల రూపాయలకే కొన్నారు. 400 కోట్లకు సంబంధించిన ఎస్ఈజెడ్కి సంబంధించిన షేర్ని 12 కోట్లకే అమ్మాల్సి వచ్చింది, నన్ను బెదిరించి తీసుకున్నారు. జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు మొత్తం ఇస్తా ఉన్నారు అని అన్న. ఇప్పుడు జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు 2,500 కోట్ల రూపాయలకి ఆఫర్ ఇస్తే ఆయన 494 కోట్ల రూపాయలకే ఈ అరబిందో వాళ్ళకి ఎందుకు అమ్ముతాడు? హీ హిమ్సెల్ఫ్ హెజ్ రిటర్న్ దేర్ 2,500 కోట్ల రూపాయలు జిఎంఆర్ వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు, 494 కోట్ల రూపాయలకి బెదిరించి రాయించుకున్నారంటే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు బెదిరించి రాయించుకుంటారు? ఓకే, ఎందుకు భయపడతారు? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు అంటున్నా. మీరేదో తప్పు చేస్తే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే మీరేదో తప్పులు ఇరుక్కుంటే తప్ప ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇవన్నీ కూడా ఎలిగేషన్సే, ఇవన్నీ నిలబడవు, 100% నిలబడేవి ఇవి. ఓకే, సరే ఎలిగేషన్స్ని ఇదంతా జరగలేదని నేను చెప్పలేను, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉంది కాబట్టి నేను అది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లాజికల్గా చెప్తున్నాను తప్ప అది ఎట్లాగో సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని నుంచి ఏమైనా ఉంటే తీసుకొస్తారు. నాకు తెలిసిన వరకు ఇలాంటి కేసులు నిలబడవు. ముఖ్యంగా షేర్ ట్రాన్స్ఫర్లు అసలు నిలబడవు. షేర్ ట్రాన్స్ఫర్లు అనేవి నా దృష్టిలో కూరగాయలతో సమానం అవి. ఓకే, టమాటాలు కొనుక్కొని అమ్ముకున్నంత ఎంత ఈజీగా షేర్ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నప్పుడు అది పెద్ద క్రైమ్ని ఎవడు పట్టించు. ఎవ్రీ డే మీరు ఆ షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చుంటే రోజు అదే చేస్తుంటే
రోజు అమ్మటం కొనటం చేస్తుంటే ఎవడు బలవంతంగా అమ్ముతున్నాడు, ఎవరిని భయపెట్టి అమ్మిస్తున్నారు, ఎవడు కొంటున్నాడు, ఎవడికి తెలియదు అదంతా. ఓకే, షేర్ ట్రాన్స్ఫర్లు అనేవి దట్ ఈస్ నాట్ ప్రూవ్ చేయడం అని చాలా కష్టం అది. ఓకే, అంటే బై ఫోర్స్ బెదిరించి అనేది ప్రూవ్ చేయడం కష్టం అంటున్నా. ఓకే, దట్స్ వాట్ ఐ సే దట్. సరే, నేను అల్టిమేట్గా నేనేమనుకున్నానంటే ఇదంతా పైన వాళ్ళు ఆడుతున్నారేమో గేమ్ అని నేను అనుకుంటున్నాను. పైన వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఉంది కదా, ఢిల్లీలో పెద్ద పార్టీ, వాళ్ళు ఆడుతున్నారు గేమ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కాళ్ళ కింద పడాలి ఫైనల్గా. ఆ గేమ్లో భాగమని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం చెప్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతూ ఈ కేసులు ఏంది సార్, ఇన్ని కేసులు నా వల్ల కావట్లేదు, మేము ఏడపడతాం ఇన్ని కేసులు అని చెప్పి పోయి చివరికి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీదే పడాలి. అందుకోసం ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ఏదో పోయి ఇండియా బ్లాక్లో చేరదామని ఏదో అనుకుంటున్నారని అప్పుడు ఏదో టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఈ కేసులు వరద మొదలైంది. కేసులు వరద, జగన్ గారి సిబిఐ కేసులు ముందుకు రావటం, కోర్టు కేసులు రావటం, ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇండియా బ్లాక్లో చేరదామన్న దగ్గర నుంచి ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ మొదలైనవి అంటే అర్థం అక్కడ పైనుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా ఇది చాలా అన్యాయం అది. ఓకే, మీరుంటే వైఎస్ఆర్సీపీతో ఉండాలి, లేదంటే టీడీపీ వాళ్ళతో ఉండాలి. మీరు టీడీపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీని బ్లాక్మెయిల్ చేసి ఇద్దరూ మా దగ్గరే ఉండాలంటే ఇద్దరు ఒకరు సఫర్ అవుతారు. టీడీపీ అన్న సఫర్ అయితే, వైఎస్ఆర్సీపీ అన్న సఫర్ అయితే. ఓకే, ఇద్దరు శత్రువులు ఒకే వ్యక్తికి మిత్రుడిగా ఉండడం కష్టం అది. సరే, ఏంటంటే ఇదంతా రాజకీయం, వ్యాపారం, వీటన్నిటిని మనం విడదీయలేము. పాలిటిక్స్, బిజినెస్ and the crime cannot be divided and separated. That's what I say. Thank you.